నిన్నైనా ఇజ్రాయలీ అమ్మాయిని కర్ణాటకలో రేప్ చేశారు. అది అయ్యిందో లేదో బ్రిటిష్ అమ్మాయిని ఢిల్లీలో రేప్ చేశారు లిఫ్ట్ ఎక్కుతుంటే. అలా కాదురా మన దేశం ఎవరు రారురా. వచ్చినోళ్ళు ఇలా రేపులు చేసేస్తుంటే ఎవరొస్తారు? అయినా మన భారతదేశానికి నేను చెప్పాను. అరే కామంతో కళ్ళు ముచ్చుకుండిపోతే ఏటి కనబడదు. వావి, వరుస, అక్క, చెల్లి ఏమీ కనబడదురా. ఇది పెద్దలు అందుకే చెప్పారు. పూర్వం ఉండేవి కదా! కొంపలు పూర్వం ఉండేవి కదా ఊరు చివరన. ఇప్పుడు పెట్టడానికి మీకు ఏ సంస్కృతి అడ్డొచ్చిందో నాకు తెలియగలుగుతాను. ఇలా రేపులు చేసుకుంటూనే పోతామా? ఎంతకని ఇప్పుడు రేప్ చేసినా కూడా శిక్షలు లేవు. ఇప్పుడు రేప్ చేస్తే పొరపాటు నేనే రేప్ చేశాను అనుకోండి. అనుకోండి. అయితే నన్ను ఏం చేస్తారు? బావచ్చి బిర్యానీ పెడతారు. హైదరాబాద్ పోలీసులు అటు ఇటు తిప్పుతారు కారులో, ఏసీ కారులోన. తర్వాత టీవీ9, టీవీ5, ఎన్‌టీవీ, మా టీవీ, ఈటీవీ, జీటీవీ వచ్చి మీరు రేపు ఎందుకు చేశారు? ఎలా చేశారు? ఎందుకు చేయాలనిపించింది? అసలు ఎప్పుడైనా చేశారా? ఇంతకుముందు చేశారా? ఇదే ఫస్ట్ టైం అని ఆ క్వశ్చన్స్ వేస్తారు. ఆ తర్వాత మానవ చట్టం, ఆ చట్టం, ఈ చట్టం అవన్నీ లేకుండా రేపు జరిగిన వెంటనే గన్నెట్టుకుని టుక్కుమని లేపేస్తే ఆన్ ద స్పాట్ శిక్ష వస్తే ఇంకోసారి రేప్ చేయాలంటే భయపడతారు. అందరికీ తెలుసు. పోనీ చేస్తున్న వాళ్ళు ఏమైనా చదువురాని వాళ్ళు అంటే పెద్ద పెద్ద డాక్టర్లు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు. అసలు మారాలి. నేను చెప్పిందే నిజం అవుతుంది. వ్యభిచార గృహాలు థాయిలాండ్ వాళ్ళు చేసుకుంటారు కదా. మీకేం పోయేగల ఆడొస్తాడు చేసుకుంటారు. 500తో పోయే ఈ పరువు పోతుంది కదా. ఇంటర్నేషనల్లో పిచ్చు మనల్ని చిచ్చి అసలు మామూలుగానే చూడరు మనల్ని. ఇది రేపిస్టుల కింద చూస్తుండ్రు.